పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలున్నాయి. వాటిల్లో జియోపొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. మొట్టమొదటిది రీసెంట్‌గా మనం చక్కగా యూనియన్ టెరిటరీ నుంచి ఎలక్షన్స్ జరిపి ఒక స్టేట్‌హుడ్ స్టేటస్ ఇస్తే ఎన్‌సీపీకి సంబంధించిన ఒక ఎంపీ ఏమంటున్నాడంటే, టూరిస్టులను ఎక్కువగా కాశ్మీర్‌లోకి పంపించి త్రూఔట్ ఇండియా నుంచి కల్చరల్ ఇన్వేజన్ చేస్తున్నారు కాశ్మీర్‌ని. హిందూస్ మయంగా మారుస్తున్నారు దీన్ని. హిందూ టూరిస్టులని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అని అన్నాడు. అంటే ఇక్కడ మనం అటాక్‌లో కూడా ఎక్కువగా హిందూ టూరిస్టులని ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను ప్రమేయం ఏమైనా ఉందా అని కూడా మనం విచారించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్‌సీపీ ఎంపీ వల్ల. కల్చరల్ ఇన్వేజన్ జరగడానికి అసలు అక్కడ కల్చర్ ఎవరిది? ఫస్ట్ అసలు ఆ ల్యాండ్ ఎవరిదో గుర్తుపెట్టుకోవాలి. రెండోది, పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ కూడా హిందూస్‌కి, ముస్లిమ్స్‌కి మధ్యలో డివైడెడ్ లైన్‌ని గీశాడు రీసెంట్‌గా చార్జ్ తీసుకున్న తర్వాత. మూడోది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఇప్పుడు మనం జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియా వైపు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక్కడ పీపుల్ అందరూ కూడా టూరిస్టులు ఎక్కువగా రావటం, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వీళ్ళందరూ కూడా ఎకనామికల్‌గా డెవలప్ అవుతూ ఉన్నారు. అటువైపు చూస్తే అసలు పాకిస్తానే ఎడారిగా మారిపోతుంది. ఎకనామికల్‌గా బ్రేక్ డౌన్ అయిపోయింది. టెర్రరిజం తప్ప వాళ్ళకేమీ తెలియలేకుండా పోయింది. దాంతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీపుల్ అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఇటువైపు చూడండి, ఇండియా వైపు ఉన్న ఆహ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడేం అభివృద్ధి జరగట్లేదు అని అన్నారు. దాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ అటాక్ జరిగి ఉండొచ్చు. అమర్నాథ్ యాత్రకి రిజిస్ట్రేషన్స్ మొదలైనయి. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ఈ పెహల్గాం దారి నుంచి వెళ్ళడం ముఖ్యమైనటువంటి మార్గం అనమాట. దాంతో దీనికి అడ్డుకట్టేయడానికి కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగి ఉండొచ్చు. సేమ్ అదే విషయంలో జియోపొలిటికల్ ఇష్యూస్ చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఆహ్, ఇండియా టూర్‌కొచ్చారు. ఈ ఇండియా టూర్‌కొచ్చినప్పుడు ఇండియా అన్‌సెక్యూర్ అని తెలిపడం కోసం ఈ అటాక్స్ జరుగుతున్నాయి. ఇంతకుముందు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా అలాంటివే జరిగినాయి. దాంతో పాటుగా పీఎం మోడీ సౌదీ అరేబియా విజిట్‌లో ఉన్నారు. సౌదీ అరేబియా రెడ్ కార్పెట్ పరిచింది. సౌదీ అరేబియాలో దిగక ముందే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏరోప్లేన్ చుట్టూ కూడా యుద్ధ విమానాలతో కాపలా కాస్తూ వార్మ్ గెస్చర్ ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేకపోయింది పాకిస్తాన్. ఎందుకంటే సౌదీ అరేబియా రీసెంట్‌గా పాకిస్తాన్‌ని చారనివ్వలేదు. సున్నీ ముస్లిం కంట్రీ అయినప్పటికీ కూడా పాకిస్తాన్‌ని దరిచారనివ్వట్లేదు. ఇండియాకి రెడ్ కార్పెట్ వెల్కమ్స్ ఇస్తుంది. ఇవన్నీ జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ సమయాన్ని చూసి జియోపొలిటికల్ వార్‌కి దిగిందని చెప్పొచ్చు. ఇది ముఖ్యమైన కారణాలు ఈ పెహల్గాం అటాక్‌కి.